ఓం శ్రీమాత్రే నమః. గోదాదేవి కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువుకి అతి ప్రియమైన భక్తురాలు ఈవిడ. గోవిందా గోవింద భక్తితో పిలిస్తే దేవుడు భక్తుణ్ణి వరించే మహిమ ఎవరికి ఉందో తెలుసా? ఆమె శ్రీ మహావిష్ణువునే తన భర్తగా వరించిన అపూర్వ భక్తురాలు శ్రీ గోదాదేవి ఆండాళమ్మవారు. గోదాదేవి శ్రీ మహావిష్ణువుకి అతి ప్రియమైన భక్తురాలు. ఆమెను ఆండాల్ అని కూడా పిలుస్తారు. ఆండాల్ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఏకైక మహిళ. అల్వార్ పూర్వకాలంలో తమిళనాడులో ఒక విల్లుపుత్తూరు అనే పవిత్ర క్షేత్రంలో విష్ణుచిత్తుడు అనే మహాభక్తుడు నివసించేవాడు. ఆయన శ్రీ మహావిష్ణువుకి అపారమైన భక్తుడు. ప్రతిరోజు ఆలయంలో స్వామికి అర్పించేందుకు తన తోటలో పుష్పాలను స్వీకరించి మాలలు కట్టేవాడు. ఒకరోజు ఉదయాన్నే తోటలో పుష్పాలు ఏరుతుండగా విష్ణుచిత్తుడికి తులసి మొక్కల మధ్య ఓ అపూర్వ కాంతితో మెరిసిపోతున్న చిన్న ఆడ శిశువుని చూశాడు. ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయిన ఆయన ఇది ఖచ్చితంగా భగవంతుడు అనుగ్రహమే అని భావించాడు. ఆ శిశువుని ప్రేమతో ఎత్తుకొని ఇంటికి తీసుకుని వెళ్ళి గోదా అని పేరు పెట్టాడు. ఆ శిశువునికి తన కూతురిలా పెంచుకున్నాడు. గోదాదేవి చిన్నతనం నుంచే శ్రీ మహావిష్ణువుపై అపారమైన భక్తి ప్రదర్శించేది. తండ్రి స్వామికి అర్పించేందుకు తయారు చేసే పుష్పమాలను తాను ముందుగా ధరించి అద్దంలో చూసుకొని నేను స్వామికి తగిన వాడినేనా అని తనలో తాను ప్రశ్నించేది. ఈ విషయం తెలిసిన విష్ణుచిత్తుడు తొలుత బాధపడ్డాడు. కానీ ఆ రాత్రి ఆయనకు స్వప్నంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై గోదా ధరించిన మాలలే నాకు అత్యంత ప్రియమైనవి అని చెప్పాడు. గోదాదేవి మహిమ ఆ రోజు నుంచి గోదాదేవి ధరించిన పుష్పమాలనే స్వామివారికి అర్పించేవారు. అందుకే ఆమెను ఆండాల్ భగవంతుడు వరించిన భక్తురాలు అని పిలవడం ప్రారంభించారు. శాస్త్రాల ప్రకారం గోదాదేవి భూదేవి అవతారం అని భావిస్తారు. గోదాదేవి చిన్నప్పటి నుంచి కృష్ణుని ఆరాధిస్తూ పెరిగింది. తన చుట్టూ ఉన్న వారంతా గోపికలు అని తానుండే విల్లుపుత్తూరు ఒకనాటి వజ్రపురమ్నిగా భావించింది. అంతేకాదు రోజు తండ్రి విష్ణుచిత్తుడు భగవంతుని కోసం సిద్ధం చేసిన మాలను ముందుగా తాను వేసుకుని అవి స్వయంగా శ్రీకృష్ణుడికి వేసినట్టు మురిసిపోయేది. ఒకరోజు ఈ దృశ్యం చూసిన విష్ణుచిత్తుడు తనకు తెలియకుండా అపచారం జరిగిపోయిందని బాధపడ్డాడు. ఆ రోజు కృష్ణుడు కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు ఆ భూదేవి అవతారమని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న గోదాకి కృష్ణుడు మరింత ప్రేమ పెరిగి కృష్ణుడితో పెళ్ళైనట్లు భావించి కాత్యాయని వ్రతం ప్రారంభించింది. తన చెలికత్తెలను కూడా తనతో కలిసి వచ్చేందుకు సిద్ధం చేసుకుంది. తెల్లవారుజామునే వారిని మేల్కొనేందుకు వ్రత విధానాన్ని తెలిపేందుకు కృష్ణుడి పట్ల తన భక్తిని వెల్లడించేందుకు రోజుకో పారుసం చొప్పున 30 రోజులు 30 పారుసాలు పాడింది. అవే ధనుర్మాసంలో వినిపించే తిరుప్పావై. ఆమె అవతరణలో భక్తి ప్రేమ సమర్పణకు ప్రతీక. ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తంలో లేచి శ్రీకృష్ణుని పొందాలనే తపనతో గోదాదేవి పాడిన తిరుప్పావై 30 పాసురాలు ఈ రోజుకు కూడా లోకాన్ని పవిత్రం చేస్తున్నాయి. తిరుప్పావై పఠిస్తే పాపాలు కరుగుతాయి, భక్తి పెరుగుతుంది, మోక్ష మార్గం తెరుచుకుంటుంది. శ్రీరంగనాథుని సన్నిధిలో గోదాదేవి స్వామిలో లీనమైపోతుంది. భగవంతుని పరమ ఐక్యాన్ని చిహ్నం. గోదాదేవి మనకు చెప్పిన బోధ ఒక్కటే, నియమాల కంటే ప్రేమ గొప్పది, ఆడంబరాల కంటే భక్తి శ్రేష్టమైనది. ధనుర్మాసంలో గోదాదేవిని స్మరించుకుంటే కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం, భక్తి పెరుగుతాయి. గోవిందా గోవిందా. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.